నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి మీద సిఐడి విచారణ జరపబోతోంది అనే వార్తలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. సార్ ఏంటి సార్ ఈ వ్యవహారం? బొత్స అనే వ్యక్తి ఒకప్పుడు పెన్నెస్స సాంబశివరాజు గారు అనే ఆయన దగ్గర పని చేస్తూ ఉండేవారు. చిన్న పని, అసిస్టెంట్గా చిన్న పని పెద్ద పని వచ్చే వాళ్ళతో పరిచయాలు చేసుకోవడం అలా ఉండేది అన్నమాట. ఆయన పెద్ద డబ్బున్నాడు కాదు. ఈ సాంబశివరాజు బాగా నిజాయితీ పరుడు. ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు కానీ ఏమి సంపాదించలేదు. ముఖ్యంగా ఆయన జీవితం అంతా కూడా నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికుల కోసమే అలాగా బలైపోయింది అన్నమాట. ప్రతి 6 మాసాలకు ఒకసారి జూట్ మిల్లు కట్టేసేవారు. ఆ కార్మికులకి ఏదో ఉడతా సాయంగా ఉంటూ. ఎందుకు కట్టేసేవారు సార్? ఎందుకు కట్టేసేవారంటే మెటీరియల్ సప్లై లేక ఒకటి, సేల్స్ లేక ఒకటి, కంపెనీకి లాభం రావాలి, వీళ్ళందరి జీతాలు కావాలంటే కోట్లు లాభాలు లేక కట్టేస్తుండేవారు. మళ్ళీ ఏదైనా గోను సంచులు కదా, అక్కడ జూట్ ఫ్యాక్టరీ గోను సంచులు, దాని డిమాండ్ ఉన్నప్పుడు మళ్ళీ తీసి సేల్ చేసి మళ్ళీ ఒక 6 మాసాలు 7 అలా చేసేవారు అన్నమాట. అందుకే నెల్లిమర్ల మొన్న లోకం మాధవ్ ఎవరో గెలిచారు కదా జనసేన పార్టీ నుంచి. నెల్లిమర్లు అంటే ఆ సాయంత్రం 5 అయితే విసిరేసినట్టు ఉన్నటువంటి ఒక గ్రామం అన్నమాట. అటువంటి ఆ గ్రామానికి ఆదుకునేవాడు సాంబశివరాజు. ఆ సాంబశివరాజు దగ్గర పనిచేస్తున్నాడు బొత్స సత్యనారాయణ. మొత్తానికి ఏంటంటే వాళ్ళ మనం మేనల్లుళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత పార్టీని బాగా విస్తరించారు. ఎలా విస్తరించారు? దౌర్జన్యం, ఎదురు తిరిగి అంతే. ఎదురు తిరిగారే మొత్తం చెదగొట్టేస్తారు. ఆ షాపు ధ్వంసం చేసేస్తారు. రియల్ ఎస్టేట్ కట్టుకున్నా సరే వాళ్ళు ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఇచ్చి కట్టుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే బొత్స ఉంటే పెద్ద నాయకుడని ఆ నమ్మకం ఉన్నప్పుడు కూడా అమ్మో ఆయన కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు, బయటికి తెలియకుండా పోలీస్ దెబ్బలు కొడతాడని చెప్పేసి దూరంగా ఉంచి ఆయన విద్యాశాఖ ఇచ్చాడు. ఆయన తెలుగు మాట్లాడడం రాదు, ఇంగ్లీషు మాట్లాడడం రాదు, హిందీ మాట్లాడడం రాదు. మాట్లాడింది ఆయనకే అర్థం కాదు, మిగతా వాళ్ళకి అర్థం కాదు. అటువంటి వాడికి విద్యాశాఖ మంత్రి ఇచ్చేసరికి ఇదంతా కాదు, ఎలాగొస్తే అలాగా ఏదో రాని దగ్గర రాయే అలాగని వచ్చే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కానీ, పేపర్లు లీక్ చేయడం కానీ, లేకపోతే టీచర్స్ ఉద్యోగాలు కానీ, ఈ మరి అంటే ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కోణంలోంచి చాలా జరిగింది. తర్వాత ఎప్పుడైతే విజయసాయిరెడ్డి అల్లుడు దీన్ని లిక్కరు తాలూకు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాడని తెలిసి మరి మా మాట ఏమిటి, మాకు వాటా కావాలన్నాడు. ఆయనకు కూడా వాటా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా చాలా గణనీయమైన వాటాలు ఉన్నాయి. అడ్డుగోలుగా సంపాదించేశారు. మా ఉండవిల్లు అరుణ్ కుమార్ చెప్పినట్టు ఆ మెటీరియల్కి నీకు అయ్యే ఖర్చు 10 రూపాయలు, దాన్ని 300 400 అమ్మితే ఎంత ఉంటుంది లాభం? అందువల్ల వాళ్ళు విపరీతంగా సంపాదించారు. అంతే భ్రష్టత్వం పట్టేశారు. అయితే విజయనగరం జిల్లాలో బొత్స మొత్తం 50 సీట్లు తనయే. అలాంటిది ఎవ్వరూ గెలవకుండా మొత్తం కొట్టుకుపోయినారు. అది ఇక బొత్స మీద సిబిసిఐడి బొత్స మీద కాదు, ఆ కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, పేర్ని నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ అందరి మీద కేసులు ఉన్నాయమ్మా. ఆ కేసులు అంటే డాక్యుమెంటల్ విట్నెస్తో ఆ కేసులు విచారించడం, వేసేయడం అంతే తప్ప వాళ్ళని మన జగన్మోహన్ రెడ్డికి ఎవరు దిక్కు దివాణం లేదు. ఆయన్నే ఎవరు అప్పుడు ఆదరించే పరిస్థితులు లేరు. వీళ్ళు ఎవరు ఆదరిస్తారు? ఆ డాక్యుమెంట్లు విట్నెస్ చూపిస్తారు, నువ్వు నేరస్తుడివి, మిగతా పని కోర్టు చూసుకుంటుంది, వాళ్ళు శిక్ష వేస్తారన్నమాట. వీళ్ళు తప్పించుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎక్కడుంది? రోజా ఎక్కడి నుంచి నగర్ నుంచి చెన్నై వెళ్ళిందమ్మా. అక్కడ చెన్నై పోలీసులు వచ్చారు. అయ్యో ఇది మరీ అసహ్యంగా ఉంది, మన నగరే వెళ్ళిపోదాం, నగరం వచ్చింది. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీకి రాయబారాలు పంపిస్తుంది ఆవిడ. యాక్సెప్ట్ చేస్తుందా సార్ టీడీపీ? యాక్సెప్ట్ చేస్తుందంటే మరి ఈ రాజకీయాల్లో యాక్సెప్ట్ చేస్తారమ్మా. ఇది గట్టిగా చిట్టే మనిషి కావాలి కదా. నీ టోన్ తగ్గించమ్మా, మరీ బూతులు మాట్లాడు, తక్కువ బూతులు మాట్లాడు అని ఏదో చెప్పి తీసుకుంటారు. రాజకీయాల్లో చూడు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ తెలుగుదేశంలో ఉంటారు.
మరి పవన్ కళ్యాణ్ ఎవరిని తీసుకోడు, యాక్సెప్ట్ చేయడు. అంటే పవన్ కళ్యాణ్కి పెద్ద అసెట్ ఏంటంటే ఆయన క్యారెక్టర్. వాళ్ళు తీసుకుంటే క్యారెక్టర్ దెబ్బైపోద్ది కదా. అన్ని నీతి వాక్యాలు పలికేవయ్యా, ఏంటి నిన్ను బాగా ఎడంకారు చిటికిన వేల మీద ఉన్నాయి, ఇంటికి కూడా పేకలేమన్నా కదా, ఎలా తీసుకుంటావురా బాబు అంటారు కదా. అందువల్ల తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉంటాయి. ఇందు మూలంగా తెలుగుదేశం జనసేన గొడవలు పడతారు. తర్వాత 2 సంవత్సరాలు ఇద్దరు ప్రత్యర్థులు అయిపోతారు అన్నమాట. ఇది జనసేన ప్రతిపక్ష పార్టీ అయిపోతుంది, చంద్రబాబు నాయుడు పాలకవర్గం అయిపోతాడు. అంటే ప్రతిపక్ష పార్టీకి ఉన్న భావజాలాన్ని ప్రదర్శిస్తారు. అది నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ లేకుండా చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు. ఈరోజు పవన్ కళ్యాణ్కే అసలు మొత్తం దేశంలో కాదు ప్రపంచంలోనే ఆయనకే విలువ ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి బలం అవుతాడు, కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఈ కోసానికి కూడా బలం కాడు అన్నమాట. కానీ ఒకటి, ఈ బొత్స సత్యనారాయణే కాకుండా మిగతా వాళ్ళు ఏం కూసారో, ఎలా కూసారో, వాళ్ళు ఎంతెంత సంపాదించుకున్నారు. 12,000 రూపాయలు ఇంట్లో అద్దెకున్నటువంటి రోజా ఈరోజు 3,000 కోట్లు సంపాదించుకుందని వాళ్ళే అంటున్నారు. వాళ్ళ ప్రత్యర్థులు అంటున్నారు. అంటే ప్రత్యర్థులు అంటే ఆ పార్టీలో ఉంటూ రోజాకి ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు ఈరోజు విజయసాయి రెడ్డి కూడా వైసీపీ వాళ్ళే అంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ నిజాలన్నీ బయటకు వచ్చాయన్నమాట. కనుక వీళ్ళు ఎవరు ఆపగలిగే వాళ్ళు ఉండరు. తర్వాత ఆయన మీద ఏదైనా జనాలకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా జనాలకి సింపతి ఉంటే ఆయన మాట వింటారు. ఆయన మీద ఎవరికి సింపతి లేదు. నిజంగా చెప్తున్నాను, ఆయన జైల్లో పెడితే పండుగ చేసుకుంటారు. ఎందుకంటే అంతకుముందు అలా పండుగ చేసుకున్నారు కదా వాళ్ళు. ఏదైనా ఉంటుందమ్మా, నువ్వు ఏం చేసావు అదే నీ తిరబడి. సార్ అయితే తప్పించుకునే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఎవరికి కూడా అని చెప్తారు. ఎవరికి ఉండదు అమ్మాయి. ఈ నిందారోపణలు చేసిన వాడికి ఎవరికి ఉండదు. విడుదల రోజు వచ్చేసింది, రోజా రావడానికి ప్రయత్నం చేస్తుంది. కొడాలి నాని రాజకీయ సన్యాసం చేస్తున్నాడు. వల్లభనాని వంశీ అమెరికా పోదామని చూస్తున్నాడు. వీళ్ళందరి చేస్తున్నా తెలిసిపోయన్నమాట. అంబటి రాంబాబు వాడు పిచ్చుకొక్క ఏదో మాట్లాడతాడు, ఆ మాటలకు వాల్యూ లేదు. అంబటి రాంబాబుకి అనిల్ కుమార్ యాదవ్కి ఆ మాటల వాల్యూ లేదన్నమాట. కొడాలి నాని బూతులైనా గచ్చి బాగా మాట్లాడతాడు. ఇది బూతులు మాట్లాడలేడు, అన్ని బూతులే మాట్లాడలేడు, కానీ అన్ని బూతులే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.